ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ సీజన్ 1 ఎండ్ అయిపోయింది. అనుకున్న దానికంటే దీనికి ఎక్కువగా రికగ్నిషనే వచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉన్న ఫ్లేవర్‌ని అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది. సో సీజన్ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది? జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ ఈ సీరీస్‌లోని మొత్తం 3 బుక్స్‌ని రాసారు. ఫస్ట్ బుక్‌ని అడాప్ట్ చేసుకొని సీజన్ 1 తీశారు. ఇంకా 2 సీజన్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవే కాకుండా జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ అండ్ హెచ్‌బీఓ కూడా ఈ సీరీస్‌లోని ఇంకా చాలా సీజన్స్‌ని ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన డీటెయిల్స్ 2 ఇయర్స్ తర్వాత మనకి బయటకొస్తాయి. సో ప్రెజెంట్ సీజన్ 1 తర్వాత డంకన్ ఎగ్ నెక్స్ట్ జరిగే స్టోరీ ఏంటో ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లీట్‌గా సీజన్ 2కి స్పాయిలర్స్ ఉంటాయి. సీజన్ 2లో ఉండే స్టోరీని నెక్స్ట్ ఇయరే మేము తెలుసుకుంటామంటే ఈ వీడియోని స్కిప్ చేసేయొచ్చు. సీజన్ 1లోని డంకన్ ఎగ్ ఇద్దరు కలిసి యాష్ వర్డ్ నుంచి బయలుదేరుతారు. సో వీళ్ళు వెళ్ళేది ఇప్పుడు డోన్‌కి అనమాట. టాన్జిల్‌ని కాపాడడానికి ట్రై చేసినప్పుడు డంకన్‌ని తర్వాత టాన్జిల్ వాళ్ళ అంకుల్ తను తీసుకొని డోన్ బయలుదేరుతాడు. సో డంకన్ ఎగ్ కూడా ఇప్పుడు టాన్జిల్ కలవడానికి డోన్ బయలుదేరుతారనమాట. రీచ్ నుంచి డోన్‌కి వెళ్ళే దారిలోని వీళ్ళకి ప్రిన్సెస్ పాస్ అని చెప్పి ఒక ఏరియా కనిపిస్తుంది. డోన్‌కి వెళ్ళే వాళ్ళందరూ మాక్సిమం దీన్నే ఎంచుకుంటారు. ఈ ఏరియాని రూల్ చేసేది హౌస్ ఫాలర్. వీళ్ళ కాసిల్ స్కై రిచ్. ఇదొక పెద్ద టవర్ లాగా ఉంటుంది. అండ్ దీని పక్కనే టవర్ ఆఫ్ జాయ్ అని చెప్పి ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడే జాన్ స్నో పుడతాడు. దీని తర్వాత వెయిత్ అని చెప్పి ఒక ప్లేస్‌కి వెళ్తారు. ఇదొక రివర్ అనమాట. దీని గుండానే విలేజెస్ ఉంటాయి. ఈ కాసిల్స్ అన్నీ అబాండెడ్ అయిపోయి ఉంటాయి. యాండల్స్ డోన్‌కి వచ్చినప్పుడు వీటిని నిర్మిస్తారనమాట. ఎయిగోన్ ది కాంకరర్ టైంలోని ఫస్ట్ డోనిష్ వార్ జరిగిన తర్వాత ఎయిగోన్ అండ్ విసెనియా ఇద్దరు వాళ్ళ డ్రాగన్స్ వేసుకొని ఈ ప్లేస్ అంతటిని కాల్చేస్తారు. డంకన్ ఇక్కడ ఒక ఓల్డ్ లేడీని చూస్తాడు. తిను హౌస్ వెయిత్‌కి చెందింది. తన పేరు కెసెల్లా వెయిత్. డంకన్‌కి హైబోర్న్ లేడీస్‌తోని ఎలా మాట్లాడాలో తెలీదు. తిను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు కింగ్స్ ల్యాండింగ్‌కి హాస్టేజ్‌గా వెళ్తుంది. అప్పుడు ఎయిగోన్ ది ఫోర్త్ కింగ్‌గా ఉంటాడనమాట. సో ఎయిగోన్ ది ఫోర్త్‌కి అప్పట్లోనే చాలా మందితో రిలేషన్ ఉండేది కాబట్టి తిను కూడా తన ఓన్ ఛాంబర్స్‌లోనే ఉంచుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత తినని మళ్ళీ తన ప్లేస్‌కి పంపించేస్తాడు. తిను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోదు. అలానే తనకి చిల్డ్రన్స్ కూడా ఎవరు ఉండరు. డంకన్ ఈవిడ్ని కలిసిన తర్వాత హైబోర్న్ లేడీస్‌తో ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి తన మాటలతోని లేడీ వెయిత్‌కి కోపం తెప్పిస్తాడు. ఆల్మోస్ట్ వీళ్ళని బంధించే స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. బట్ ఎలాగోలాగా వీళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటపడతారు. ఇది దాటి వాళ్ళిద్దరూ డెజర్ట్‌లో వెళ్తుండగా వాళ్ళ హార్స్ అయిన చెస్ట్‌నట్ చనిపోతుంది. ఇది చనిపోయిన తర్వాత డంకన్ ఎగ్ ఇద్దరు థండర్ మీదే వెళ్తూ ఉంటారు. సరిగ్గా ఇదే టైంలోని 1 ఇయర్ పాటు వెస్ట్రోస్ అంతా ఒక డిసీజ్ వస్తుంది. దాన్నే గ్రేట్ స్ప్రింగ్ సిక్నెస్ అని అంటారు. ఈ డిసీజ్ వెస్ట్రోస్‌లోని 2 ఏరియాస్‌లో తప్ప మిగతా అన్ని ప్లేసెస్‌లోనూ చాలా దారుణంగా ఉంటుంది. లానిస్పాట్‌లోను, ఓల్డ్ టౌన్‌లోను అన్నిటికంటే వరస్ట్‌గా కింగ్స్ ల్యాండింగ్‌లోను మరీ దారుణంగా ఉంటుంది. కింగ్స్ ల్యాండింగ్‌లో ఉండే ప్రజలు పొద్దున్నే ఆరోగ్యంగా బలంగా లెగిచేవాళ్ళు. ఈవినింగ్ కల్లా వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్‌ని ఈ గ్రేట్ సిక్నెస్ తీసుకెళ్ళిపోతుంది. కానీ డోన్ అండ్ వేల్ ఆఫ్ ఆరెన్‌లో మాత్రం ఈ డిసీజ్ ఉండదనమాట. లక్కీగా డంకన్ ఎగ్ డోన్‌లో ఉంటారు. సో వీళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు. సో 1 ఇయర్ పాటు ఇది ఉంటుంది కాబట్టి డోన్ వాళ్ళ ట్రావెల్స్‌ని అలానే ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదని చెప్పి అందరినీ లాక్ చేసేస్తారు. సో వీళ్ళిద్దరు కూడా ఈ డోన్‌లోనే ఉండిపోతారు. ఈ ప్రాసెస్‌లోనే ప్రెజెంట్ కింగ్ అయిన డేరోన్ 2 చనిపోతాడు. తన హెయిర్ అయిన బేలోర్ ఆల్రెడీ ట్రయల్ ఆఫ్ 7లోనే చనిపోతాడు. ఇంకా తన కొడుకైన వాలార్ అండ్ తన బ్రదర్ అయిన మెటారిస్ కూడా ఈ డిసీజ్‌తోనే చనిపోతారు. ఇంకా బేలోర్ వైపు ఉన్న బ్లడ్ లైన్ అంతా పోతుంది. సో ఇప్పుడు క్రౌన్ డేరోన్ సెకండ్ సన్ అయిన ఎయిరీస్‌కి వెళ్తుంది. ఎయిరీస్‌ది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అందరూ ఐరన్ థ్రోన్ కోసం తాపత్రయపడే రోజుల్లోని ఎయిరీస్‌కి తను వద్దన్నా సరే క్రౌన్ వస్తుంది. బట్ దాన్ని ఎప్పుడూ ఎయిరీస్ యూజ్ చేసుకోడు. తనకి రాజ్యపాలన కంటే ఎక్కువ సార్సరీ మీదే ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎయిగోన్ ఫోర్త్ యొక్క బాస్టర్డ్ సన్ అయిన బ్రెండన్ రివర్స్‌ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్‌గా చేసుకొని తనే అన్‌అఫీషియల్‌గా 7 కింగ్డమ్స్‌ని రూల్ చేసేవాడు. కావాల్సినప్పుడు మాత్రమే యాస్ ఎ కింగ్‌గా ఎయిరీస్‌ని పిలిచేవాడు. అంటే ఈ టైం వెస్ట్రోస్‌కి అలానే కింగ్స్ ల్యాండింగ్‌కి టార్గెరియన్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైంలోనే వెస్ట్రోస్ అంతా చాలా కేయాస్‌లో ఉంటుంది. అలానే సెకండ్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ జరగడానికి కూడా ఇదే పర్ఫెక్ట్ టైం అనమాట. ఈసోస్‌లోని బిట్టర్ స్టీల్ ఆర్మీతోని రెడీగా ఉంటారు. అండ్ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ జరిగిన సపోర్టర్స్ అందరూ కూడా సెకండ్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ జరపడానికి రెడీగా ఉంటారు. ఈ టైంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే రోజుకి కొన్ని వందల మంది కింగ్స్ ల్యాండింగ్‌లోనే చనిపోయేవాళ్ళు. వాళ్ళందరి బాడీస్‌ని డ్రాగన్ పిట్‌కి తీసుకొచ్చి అక్కడుండే పైరోమెన్సర్స్ ద్వారా వైల్డ్ ఫైర్‌తోని ఒకేసారి బర్న్ చేసేవాళ్ళు. ఈవినింగ్ అయితే చాలు కింగ్స్ ల్యాండింగ్ అంతా పచ్చటి పొగలతోని నిండిపోయేది. ఈ మంటల్లోనే సగం సిటీ కాలిపోతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌ని బ్రెండన్ రివర్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఈ క్యారెక్టర్‌ని ఆల్రెడీ మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో చూసాం. హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌లో చూసాం. మళ్ళీ ఇంకొకసారి నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ సీజన్ 2లోని ఒక ఫుల్ లెంగ్త్ రోల్‌లో చూడబోతున్నాం.
తర్వాత డంకన్ అండ్ ఏగోన్ ఒక బోట్ తీసుకొని గ్రీన్ బ్లడ్ అనే రివర్ గుండా ప్లంకీ టౌన్‌కి చేరుకుంటారు. ఈ రివర్ అనేది డోన్‌లో ఉన్న చాలా ఓల్డ్ రివర్ అనమాట. చాలామంది ఆర్ఫన్స్ ఇక్కడ బతుకుతూ ఉంటారు. అండ్ ఇది ఇక్కడున్న వాటర్ అంతా గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అండ్ దీని చివర చాలా పాపులర్ టౌన్ అయిన ప్లంకీ టౌన్ ఉంటుంది. ఈసోస్ నుంచి డోన్‌కి వచ్చేవన్నీ దీని గుండానే వెళ్తాయి. ప్లంకీ టౌన్‌కి వెళ్ళిన తర్వాత డంకన్ అండ్ ఏగోన్ ఒక షిప్ ద్వారా ఓల్డ్ టౌన్‌కి చేరుకుంటారు. ఈ వెళ్ళే దారిలోని వాళ్ళ షిప్‌లోని చాలామంది పైరేట్స్ అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళ నుంచి డంకన్ ఆ షిప్‌లో ఉన్న వాళ్ళని కాపాడతాడు. ఫస్ట్ టైం డంకన్ పైరేట్స్‌ని కూడా ఈ దారిలోనే ఎదుర్కొంటాడు. ఓల్డ్ టౌన్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏగోన్ యొక్క బ్రదర్ అయిన ఎయిమండ్ టార్గెరియన్ని కలుసుకుంటారు. ఇక్కడ ఎయిమండ్ డంకన్ హైట్‌ని కొలుస్తాడు. డంకన్ 7 ఫీట్‌కి 1 ఇంచ్ తక్కువ ఉంటాడు. దీని తర్వాత రీచ్‌లోని డంకన్ దగ్గర ఉన్న స్వోర్డ్ ద్వారా ఎవరికన్నా సాయం చేద్దామని వెతుకుతున్నప్పుడు ఇక్కడే వాళ్ళకొక నైట్ కనిపిస్తాడు. అతని పేరు ఈస్టస్ ఆస్గ్రే. ఆస్గ్రే అనేది రీచ్‌లోని ఒకప్పుడు నోబుల్ హౌస్ అన్నమాట. వీళ్ళకి స్టాన్ఫర్డ్, కోల్డ్మోట్ అండ్ ఇంకా కొంత ల్యాండ్ వీళ్ళ ఆధీనంలో ఉంటాయి. వీళ్ళు టార్గెరియన్ కింద పనిచేశారు అండ్ రీసెంట్‌గా జరిగిన బ్లాక్ ఫైర్ రెబెలియన్‌లో కూడా పాల్గొన్నారు. అందులోని ఈస్టస్ తన సన్స్‌ని పోగొట్టుకుంటాడు. ఒక్కడే మిగిలిపోతాడు. తనకు మిగిలిన 2 కాసిల్స్‌లోని కోల్డ్‌మట్ కాసిల్ కూడా తన నైబర్ హౌస్ అన్న హౌస్ వెబర్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా తన దగ్గరున్న ల్యాండ్ ద్వారాన బతుకుదామనంటే తన ల్యాండ్‌కి వాటర్ రాకుండా చీకీ వాటర్ అనే రివర్‌ని హౌస్ వెబర్ బ్లాక్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఈ స్టోరీలోకి డంకన్ ఎంటర్ అవుతాడు. సో ఇక్కడ ఈస్టర్స్ డంకన్ని హైర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కొంతమందితోని ప్రెసెంట్ కోల్డ్‌మట్ కాసిల్‌ని రూల్ చేసే రొహానా వెబర్‌తోని పోరాడమంటాడు. రొహానా వెబర్ చాలా డేంజరస్ అని, తను ఒక విచ్ అని, ఇంతకుముందు తన 4 హస్బెండ్స్‌ని తనే కావాలని చంపేసిందని డంకన్‌కి చెప్తాడు. డంకన్ అక్కడున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కోల్డ్‌మట్ కాసిల్ నైట్స్‌తోని పోరాడదామని ట్రై చేస్తాడు. బట్ అక్కడున్న వాళ్ళందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కాబట్టి యుద్ధానికి అంతగా పనికిరారు. ఒకవేళ డంకన్ వీళ్ళని తీసుకొని కోల్డ్‌మట్‌ని రూల్ చేసే నైట్స్‌తో పోరాడితే ఖచ్చితంగా వాళ్ళు చనిపోతారు. అందుకే డంకన్ ఇక్కడ ఒకటి డిసైడ్ అవుతాడు. డైరెక్ట్‌గా కోల్డ్‌మట్ కాసిల్‌కి వెళ్ళి రొహానా వెబర్‌తోని మాట్లాడాలి అనుకుంటాడు. డంకన్‌కి స్వోర్డ్‌తోని ఎలా పోరాడాలో తెలుసు కానీ, ఒక లేడీతో ఎలా మాట్లాడాలో తెలీదు. లాస్ట్ టైం వాళ్ళు డోన్‌లో ఉన్నప్పుడు కెసెల్లా వెయిట్ దగ్గర కూడా ఇలానే అయింది. సో, ఈసారి రొహానా వెబర్‌తోని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఎగ్ డంకన్‌కి క్లియర్‌గా చెప్తాడు. ఈసారైనా సరిగ్గా మాట్లాడు అని. డంకన్ 4 మ్యారేజెస్ అయినాయి కాబట్టి రొహానా వెబర్ ఒక ఓల్డ్ లేడీ అని అనుకుంటాడు. బట్ అక్కడికెళ్ళి చూస్తే తను చాలా యంగ్‌గా ఉంటుంది. అండ్ తనని అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి లూకస్ లాంగిన్స్ అని ఒక నైట్ ఉంటాడు. అతను డంకన్‌ని చూడగానే డంకన్ అసలు అతనికి నచ్చడు. సో, డంకన్‌ని చూడడానికి హైట్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటాడు కాబట్టి రొహానా వెబర్ అతన్ని పొలైట్‌గానే ట్రీట్ చేస్తుంది. ఆ రోజు నైట్ వాళ్ళ కాసిల్‌లో ఉండడానికి అలౌ చేస్తుంది. డంకన్‌తోని మాట్లాడడానికి ఒప్పుకుంటుంది. ఆ రోజు నైట్ డంకన్ ఆ కాసిల్‌లో పనిచేసే ఒక సెప్టన్‌తోని మాట్లాడతాడు. సో, అతని ద్వారా డంకన్‌కి అర్థమయ్యేదేంటంటే లేడీ రొహాన్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది. నిజానికి అందరూ అనుకున్నట్టుగా లేడీ రోహన్ తన 4 హస్బెండ్స్‌ని చంపలేదు. వాళ్ళే యాక్సిడెంటల్‌గా ఏదో కారణం వల్ల చనిపోతారు. తనకి 10 ఏళ్ళు ఉన్నప్పుడే పెళ్లి చేసేస్తారు. అండ్ ప్రెజెంట్ తను రూల్ చేస్తున్న కోల్డ్‌మట్ కాసిల్ గూడా ఇప్పుడు తను సింగిల్‌గానే ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే గానీ ఆ కాసిల్‌ని తను నిలబెట్టుకోలేదు. రొహానా దగ్గరికి సంబంధాలొస్తున్నా సరే లాంగ్ ఇంచ్ వల్ల అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే లాంగ్ ఇంచ్‌కి రొహానా మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ రొహానా కూడా లాస్ట్‌కి లాంగ్ ఇంచ్‌నే పెళ్లి చేసుకోవాల్సొస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. అండ్ ఇవే కాకుండా డంకన్ రొహానాతో మాట్లాడడానికి వచ్చిన చీకీ వాటర్ కూడా అఫీషియల్‌గా తనకే చెందుతుంది. వీటన్నిటిని మేనేజ్ చేస్తూ లేడీ రోహన్ చాలా ప్రాబ్లమ్స్‌లోనుంటుంది. ఆ నెక్స్ట్ డే లేడీ రోహన్‌తోని డంకన్ మాట్లాడడానికి వెళ్తాడు. అండ్ తను డంకన్‌కి క్లియర్‌గా చెప్పేస్తుంది. ఆ చీకీ వాటర్ ఈస్టర్స్‌కి ఇవ్వడం కుదరదు అని చెప్పి. అఫీషియల్‌గా అది మాకే చెందుతుంది అని చెప్పి డంకన్‌తోని అంటుంది. అండ్ నువ్వనుకుంటున్నట్టు ఈస్టర్స్ అంత మంచివాడేం కాదు. బ్లాక్ ఫైర్ రెబెలియన్‌లోని తను టార్గేరియన్స్ వైపు కాకుండా రెబెల్స్ అయిన డేమన్ బ్లాక్ ఫైర్ వైపు పోరాడాడు అని. పని చేస్తున్నానా అని చెప్పి డంకన్‌కి అనిపిస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు లేడీ రోహాన్‌ని హర్ట్ చేసేలాగా ఇంకొక మాట కూడా డంకన్ ఇక్కడ మాట్లాడతాడు. చిన్నప్పుడు ఈస్టర్ సాస్గ్రే యొక్క సన్ అయిన యాడమ్ అండ్ లేడీ రోహానా ఇద్దరు మంచి రిలేషన్‌లో ఉండేవాళ్ళు. పెద్దయిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. దీనం బ్లాక్ ఫైర్ రెబెలియన్‌లో చనిపోతాడు. అతని గురించి మాట్లాడేసరికి రొహానాకి కోపం వస్తుంది. డంకన్‌ని అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత మళ్ళీ స్టాన్ఫర్డ్ కాసిల్‌కొచ్చి లోపలున్న ఈస్టర్ సాస్గ్రేతోని డంకన్ మాట్లాడతాడు. మీరెందుకు డేమన్ వైపు నిలబడ్డారు అని చెప్పి. ఈస్టర్స్ తన వైపున్న స్టోరీని చెప్తాడు.
యాక్చువల్‌గా నేను అనుకున్నది ఏంటంటే, ఈ 7 కింగ్డమ్స్‌కి కింగ్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ డేమన్ బ్లాక్‌ఫైర్‌లోనే ఉన్నాయి. తన బ్రదర్ అయిన డేరోన్ చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. అందరి మాటలు వింటాడు అండ్ ఎక్కువగా డౌనిష్ పీపుల్ మాటలు వింటాడు. సో, ఇది వెస్టరోస్‌లో ఉండే పీపుల్‌కి నచ్చేది కాదు. అందుకే డేమన్ బ్లాక్‌ఫైర్ తన నుంచి థ్రోన్‌ని లాక్కుందామని ట్రై చేస్తాడు. ఎగ్జాక్ట్‌గా 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌లోని డేమన్ అండ్ విసేరిస్ లాగా ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆబ్వియస్‌గా అందరూ డేమన్ వైపే నిలబడాలి అనుకుంటారు. తను ఓడిపోయాడు కాబట్టి అందరూ ఈస్టర్స్‌ని ట్రేటర్ అంటున్నారు. ఒకవేళ గెలిచుంటే తను అనుకున్నదే నిజమై ఉండేది. ఇదంతా విన్న తర్వాత డంకెన్ మోసపోయానేమో అని అనిపిస్తుంది. ఈస్టర్స్‌ని వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ డంకెన్‌కి ఆ 2 వైపులున్న స్టోరీ తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ రైవల్రీ చాలా ఉంది. సో, దీన్నంతా ఒకేసారి ఎండ్ చేద్దామని చెప్పి నెక్స్ట్ డే 2 టీమ్స్ చీకీ వాటర్ దగ్గర కలుస్తారు. ఇక్కడ అందరూ ఆర్మర్ వేసుకుంటారు. మాటల వల్ల పనవ్వదని తెలుసు. లాస్ట్‌కి ట్రయల్ బై కాంబాట్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇందులోని డంకెన్ అండ్ లాంగ్ ఇంచ్ పోరాడతారనమాట. ఈ ట్రయల్ బై కాంబాట్‌లోని డంకెన్ చాలా ఇంజ్యూర్ అయినా సరే లాంగ్ ఇంచ్‌ని చంపేస్తాడు. డంకెన్ కోలుకునేసరికి ఈ 2 ఫ్యామిలీస్ మధ్య ఉన్న రైవల్రీ అంతా మణుగుతుంది. ఈస్టర్ సాస్ గ్రే అండ్ రొహానా వెబర్ పెళ్లి చేసుకుంటారు. ఈస్టర్స్‌కి తన కాసిల్ని మళ్ళీ సొంతం చేసుకుంటాడు. తన రైడ్‌ని మళ్ళీ నిలబెట్టుకోగలుగుతాడు. అండ్ రొహానా వెబర్ కూడా ఇది ఇష్టపూర్వకంగానే జరుగుతుంది. ఎందుకంటే ఈస్టర్స్ ఓల్డ్ మ్యాన్ కాబట్టి త్వరలోనే చనిపోతాడు. సో, తన ల్యాండ్, ఈ కాసిల్ అన్నీ తనకే వస్తే తను ఓన్‌గా రూల్ చేయొచ్చు. సో, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద ఈ మ్యారేజ్ జరుగుతుంది. బట్ రొహానా వెబర్ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన డంకెన్ పరిస్థితి ఏంటి? తను కోలుకునే లోపే ఇదంతా జరిగిపోతుంది. యాక్చువల్‌గా డంకెన్‌కి రొహానా వెబర్ మీద ఫీలింగ్స్ ఉంటాయి. తనొక హైబోర్న్ లేడీ కాబట్టి డంకెన్‌తోని ఉండడం కుదరదు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు రొహానా వెబర్ డంకెన్‌కి ఒక మంచి హార్స్‌నిస్తుంది అండ్ డంకెన్‌కి గుడ్ బై చెప్తుంది. ఇక్కడితోని సోన్ సోడ్ స్టోరీ ఎండ్ అవుతుంది. సో, ఇది సింపుల్‌గా సెకండ్ బుక్ అయిన సోన్ సోడ్ యొక్క స్టోరీ. స్టోరీ చాలా సింపుల్‌గా ఉన్నా సరే రొహానా వెబర్ యొక్క ఫ్యామిలీ ట్రీ ఉంటుంది. చాలా హిడెన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో, హెచ్‌బీఓ సీరీస్‌గా తీస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంచుతారు. సో, అప్పుడు మనం ఇంకా క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ స్టోరీ విన్న తర్వాత మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.